మన భారత పాస్పోర్ట్ మన దేశ అస్తిత్వానికి మన గౌరవానికి చిహ్నం. కానీ అదే పాస్పోర్ట్ ను చూసి మీరు ఆ దేశ పౌరులు కాదు అని అవమానిస్తే ఎలా ఉంటుంది? మన అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఒక భారత పౌరురాలికి చైనాలో సరిగ్గా ఇదే ఘోరమైన అనుభవం ఎదురైంది. ఆమె పేరు పెంవాంగ్ థాంగ్డో. అరుణాచల్ ప్రదేశ్ లో పుట్టిన ఒక గర్వించదగ్గ భారతీయ యువతి. పని మీద చైనాలో షాంఘై ఎయిర్పోర్ట్ కు వెళ్ళింది. కానీ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గర చైనా అధికారులు ఆమె భారత పాస్పోర్ట్ ను చూసి ఆపేశారు. ఆమె పాస్పోర్ట్ లో పుట్టిన ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటమే ఆమె చేసిన నేరంగా చూశారు. ఈ పాస్పోర్ట్ చెల్లదు అని ఆమె ముఖం మీదే చెప్పారు. ఆమె షాక్ లో ఉండగానే ఆ అధికారులు ఇంకా దారుణంగా మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో లేదు, అది మా చైనా భూభాగం. నువ్వు వెళ్లి చైనా పాస్పోర్ట్ కు అప్లై చేసుకో అంటూ వెకిలిగా నవ్వారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక భారత పౌరురాలిని మన దేశంలో భాగమైన అరుణాచల్ లో పుట్టినందుకు నువ్వు భారతీయురాలివి కాదు అని అవమానించడం ఎంత దారుణం. అంతటితో ఆగకుండా ఆమెను ఏకంగా 18 గంటల పాటు ఎయిర్పోర్ట్ లో నిర్బంధించి ఆమె పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అవమానాన్ని భరించలేని పెంవాంగ్ వెంటనే సోషల్ మీడియా వేదికగా భారత ప్రధాని కార్యాలయానికి విదేశాంగ మంత్రికి తన గోడు వెళ్లబోసుకుంది. గౌరవనీయులైన సార్, అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమా అని ఆవేదనతో ప్రశ్నించింది. ఈ సంఘటనపై భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందించింది. చైనా అధికారుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని గట్టిగా నిరసన తెలిపింది. చైనా చేస్తున్న ఈ వెకిలి చేష్టలు వాళ్ళ దురహంకారానికి నిదర్శనం. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం. ఈ నిజాన్ని ఎవరూ మార్చలేరు. చైనా చేస్తున్న ఈ దాదాగిరిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో చెప్పండి. అరుణాచల్ మనదే అని గర్వంగా చెప్పడానికి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.